వెరీ గుడ్ ఆద్య. పెద్ద హీరోయిన్ అన్న ఫీల్ అయిపోతుంది. అబ్బతులు చేద్దామా? కేక్ చేస్తా చూస్తుంద్ర. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. సో ఈ వ్లాగ్ తీసిన రోజైతే ఆగస్ట్ 1 అనమాట. ఇంకా ఆ రోజైతే సాటర్డే కాబట్టి ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాను. ముందైతే బయటంతా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత గుమ్మానికి కూడా మంచి ఇలా అలంకరించుకున్నాను అనమాట. ఇంకా పూజ కోసం అయితే నైవేద్యం కోసం నేను రవ్వ కేసరి చేస్తున్నాను. ఇంకా రవ్వ కేసరి బేసిక్ సింపుల్గా చేసేస్తాను నేను. అండ్ ఇందులో ఎలాంటి కలర్స్ అయితే యాడ్ చేయను. నాకు కలర్స్ యాడ్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి ప్లెయిన్గానే చేసేస్తాను. ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. ఆ రోజైతే ఆగస్ట్ 1 కాబట్టి మా ఆద్య బర్త్డే ఉండనమాట, మా అక్క వాళ్ళ పాపది. సో మా అక్క వాళ్ళ పాప బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. అండ్ రీసెంట్గా నేను మనము పూజ సామాన్లు క్లీన్ చేయడానికి జల్దీ అది పౌడర్ ఉంటుంది కదా, పితాంబరి టైప్, అదైతే వాడుతున్నాను. బాగా క్లీన్ అవుతున్నాయి, నీట్గా వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్తుందనమాట. మనకి స్టెయిన్స్ అవన్నీ కూడా వాటర్ స్టెయిన్స్. సో ఇంతకుముందైతే పితాంబరి వాడేదాన్ని. ఇంకా పూజ అయిపోయిన వెంటనే మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇక్కడైతే పిల్లలు టెంట్స్ వేసుకొని ఇలా ఆడుకుంటున్నారనమాట. చూడండి, రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే ఆద్య, హ్యాపీ బర్త్డే. ఆద్య మీ ఇంట్లోకి వెళ్ళు. ఆద్య మీ ఇంట్లోకి వెళ్తున్నావా? చిట్టి పిల్లలు పొట్టి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? చిట్టి పిల్లలు ఆద్యదా, ఆడుకో, కూర్చోండి, వెళ్ళండి, ఇద్దరు ఆడుకోండి. ఎందుకు? నీకుంది కదా నాన్న, అన్నది ఆడుకో, అన్నది ఆడుకో. టామ్ అండ్ జెర్రీ అనమాట, టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు. ఇంకా అక్కడ నుండి అయితే మా దక్షిణ తీసుకురావడానికి అయితే స్కూల్కి వచ్చాము ఆ రోజు. అక్కడ నుండి అంటే ఇంకా ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని షాపింగ్కి అయితే వెళ్ళాము ఆద్య కోసం బర్త్డే డ్రెస్ తీసుకోవడానికి. సో ఫస్ట్ అయితే స్కూల్కి వచ్చి దక్షిణ తీసుకొని ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. మేమైతే ఇక్కడ హబ్సిగూడలో ఉన్న V2కి అయితే వచ్చాము. ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడము. అండ్ ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారంట. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా బాగానే ఉంది, క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ కూడా ఉంది. అండ్ ఇంకా ఆద్యకైతే షాపింగ్ చేద్దామని వచ్చామన్నమాట, ఆద్య బర్త్డే డ్రెస్ తీసుకోవడానికి. ఇంకా చూస్తుంది మా అక్క ఏదైతే బాగుంటుందనేసి. నాకైతే కలెక్షన్ చాలా చాలా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా నచ్చింది. పిల్లలకి, పెద్దలకి, మెన్స్కి, విమెన్స్కి అందరికీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము షాపింగ్కి వెళ్ళి వచ్చే వరకు ఈవినింగ్ అయిపోయింది. మా అక్కకైతే ఇక్కడ వంట దగ్గర హెల్ప్ చేస్తున్నాను అనమాట. మా అక్క పాలకూర పప్పు చేస్తుంది. సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఇంకా ఇక్కడ కిచెన్లో అయితే మా అక్క కష్టపడుతుంది వంట దగ్గర. ఇంకా మా అక్క వంట చేసేస్తుంటే నేనైతే ఇంకోవైపు డెకరేషన్ అయితే చేసేస్తున్నాను సింపుల్గా నాకు తోచిన విధంగా. ఇలా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పిల్లలు నాకు హెల్ప్ చేశారు. సో అవుట్పుట్ అయితే ఇలా ఉంది. డెకరేషన్ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. నాకు బాగుంది అనిపించింది, నాకైతే సింపుల్గా క్యూట్గా అండ్ సింపుల్గా చేసిన చాలా బాగా వచ్చింది ఫొటోస్లో, నాకైతే అది నచ్చింది. సో ఇప్పుడైతే మేము కేక్ కటింగ్. ఇంకా ఆద్య కూడా రెడీ అయిపోయిందనమాట, డ్రెస్సెస్ వేసుకొని, కొత్త డ్రెస్సెస్ వేసుకొని. ఇంకా వీళ్ళైతే చెప్పాను కదా టామ్ అండ్ జెర్రీ పక్కన ఉంటే చాలు. ఇంకా ఆద్య మంచిగా రెడీ అయిపోయి ఫొటోస్, వీడియోస్కి స్టిల్స్ ఇస్తుంది. వీళ్ళు ముగ్గురిని కూడా పక్కన పెట్టేసి నేనైతే వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాను. అదే చాలా బిజీగా అయిపోయింది ఆ రోజు. రుద్రాంశ్ ఇటు చూడరా, ఒరే ఎటెటో చూస్తాయింద్రా. మా రుద్రాంశ్ అయితే ఫొటోస్ తీసేటప్పుడు అస్సలు చూడడు, చాలా విసిగిస్తాడు. ఇంకా ఇక్కడ బర్త్డే గర్ల్ అయితే బర్త్డే కేక్ కట్ చేస్తుంది. ముందుగా అయితే హారతి ఇచ్చి బర్త్డే కేక్ కట్ చేపిస్తున్నాము.
మా రుద్రాంష్కి అస్సలు కేక్ చూస్తే అస్సలు ఉండలేడనమాట. సో వాడు ఒక వైపు నుంచి తీసేసుకొని తినేస్తున్నాడు. బట్ చిన్నపిల్లలు కాబట్టి అంతే, ఇంకా వాళ్ళని ఏమనలేము. ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నాము అందరం కలిసి ఆద్యకి. అండ్ మా ఆద్యకి బర్త్డేకి మీరందరూ కూడా తప్పకుండా బ్లెస్ చేయండి అండ్ విషెస్ చెప్పండి. వీడియో వ్లాగ్ లేట్గానే ఉండవచ్చు, బట్ బ్లెస్ చేయండి తప్పకుండా. సో ఇలాగైతే ఆద్య బర్త్డే సెలబ్రేషన్స్ జాగ్రత్త దక్షిత్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ, బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్. రుద్రాంష్ కేక్ కావాలి. బౌల్ ఎట్టిస్తా ఇంకా పిల్లలకైతే కేక్ చూస్తే అంతే, ఇంకా కేక్ కావాలనేసి ఏడుస్తున్నారనమాట. అండ్ ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నారు కేక్ తినడంలో. పిల్లలు అందరూ మంచి దగ్గరకు ఉండండి. అందరు చూడండి కనిపిస్తున్నారు అందరు. అండ్ ఇక్కడైతే ఫొటోస్ సెక్షన్ అయితే అవుతుందన్నమాట. అందరు కలిసి ఇంకా కేక్ పెడుతూ ఫొటోస్ అయితే దిగాము బర్త్డే గర్ల్ తోటి. ఇంక ఇలాగైతే మా ఆద్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయన్నమాట, షార్ట్ అండ్ స్వీట్గా. సో ఇంకా మేమైతే డిన్నర్ అయితే అక్కడే చేసేసాము నైట్. ఇంకా పిల్లలైతే వాళ్ళ కేక్ తినడంలో చాలా చాలా బిజీ అయిపోయారు. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.